పైసలు మరియు అప్పులు తీసుకొని వాళ్ళు ఎంత బాధలో ఉన్నారంటే కొంతమంది అయితే సూసైడ్ దాకా వెళ్ళిపోయింది. చాలామంది దే ఆర్ కమిటెడ్ సూసైడ్ అండ్ చాలా యువకులు చనిపోతున్నారు. దీన్ని ఒక రూట్ లెవెల్ నుంచి మనము ఇవాకేట్ చేయాలి. లేకపోతే మళ్ళీ ఇది కంటిన్యూటీ ఉంటే వచ్చే జనరేషన్ పిల్లలు బి చెడిపోతారు, వాళ్ళు ఎడ్యుకేషన్ లైన్లో వెళ్ళరు. ఇదే అలవాటుకు హ్యాబిట్ అయిపోయి మరియు ఇంట్లో ఉన్న పేరెంట్స్ బి చెప్పుకోలేక ఈ బాధని వాళ్ళు మనసులో పెట్టుకొని, ఎందుకంటే అందరు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు గొప్పలు, వాళ్ళు బయట చెప్పుకోలేరు. మరి ఈ ఒక్క అలవాటుకి హ్యాబిట్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సపోజ్ వాళ్ళ పేరెంట్స్ రిస్ట్రిక్ట్ చేస్తే ఇంట్లో అన్నం తినరు. మళ్ళీ ఎక్కడన్నా మానసికంగా వాళ్ళు రియాబ్లో ఎక్కడన్నా వేస్తే ఇంట్లో పేరెంట్స్ ఆల్ సఫరింగ్లో ఉంటారు. మా పిల్లలు ఎలా ఉన్నారో రియాబ్లో అది చెప్పుకోలేక ఇక్కడ పేరెంట్స్ బాధల, ఇక్కడ యువకులు. సో ఇది మన ప్రభుత్వం మ్యాక్సిమం గతం 2 రోజుల క్రితం మనం చూసినాం. మనము ఈ ఏదైతే పెద్ద సెలబ్రిటీస్ వీళ్ళందరూ ఈ యాప్ క్రియేట్ చేసి ఒక బిజినెస్ చేసుకున్నారో వాళ్ళ మీద కేసులు బి నమోదైంది. అదేవిధంగా మన బాధ్యత మన డివిజన్లో కూడా ఎక్కడన్నా ఇటువంటి ఒక ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైనా పిల్లలు బెట్టింగ్లో ఇప్పుడు ఐపీఎల్ వచ్చింది, మనకు అందరికీ తెలుసు. ఈ ఐపీఎల్లో బి ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాము. ఒక్కొక్క కుర్రోళ్ళది హిస్టరీ వింటే చాలా బాధ అవుతుంది. 10 lakhs, 40 lakhs, 50 lakhs ఇంత అమౌంట్. వాళ్ళు ఇంకొకటి ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులకు తెలియకుండానే వెళ్ళి ఆ ఇంటి పేపర్స్ పెట్టేసి పైసలు తీసుకొని వచ్చేసి మరి ఈ బెట్టింగ్లో వెళ్ళి చాలా మాటికి ద యూత్స్ ఆర్ గెటింగ్ డిస్టర్బ్డ్ నౌ. సో ఐ అపీల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్స్ ఆల్సో నాట్ టు ఎంకరేజ్ సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. అదేవిధంగా మా దృష్టికి వచ్చినప్పుడు మేము వెళ్ళి దీని గురించి ఒక వర్క్షాప్ పెడదాం అనుకుంటున్నాను నేను యువకులతోని. వాళ్ళని పెట్టి మన కన్సర్న్ మన ఏసీపీ, మన విశాఖపేట ఏసీపీతో ఎస్హెచ్ఓతో వాళ్ళని కూకబెట్టి మనం ఒక అవేర్నెస్ తీసుకొని రావాల యువకులని చెప్పి చాలా అతి తొందరలో ఈ ఒక ప్రోగ్రాం చేస్తాం.